రేయ్, మర్యాదగా వాళ్ళని విడిచిపెట్టండి. కాసేపు అయ్యాక ఫోన్ చేస్తాను. మా బాస్తో మాట్లాడు. హలో హలో చా. హే, ఎవరు నువ్వు? మాకు సెక్యూరిటీగా వచ్చి మా మీద గన్ గురి పెడుతున్నావు. నేను సెక్యూరిటీ గార్డ్ని కాదు, టెర్రరిస్ట్ని. మేము మళ్ళీ కిడ్నాప్ చేశాం. మర్యాదగా మీ మొబైల్స్ అన్ని నాకు ఇవ్వండి. ఎవరైనా అతి తెలివి ఉపయోగించారంటే కాల్చి పరిస్తాను. ఇవ్వండి. ఏం చేయొద్దు. ఏయ్, నోరు మూసుకొని కూర్చోండి, లేదంటే ప్రాణాలే పోతాయి. పిల్లల్ని బెదిరిస్తావేంటి? మీకేం కాదు, నేనున్నాను. రాతోడ్, చూసావా, నువ్వు నా మాట వినుంటే ఎంత బాగుండేది. సారీ మిస్ అమ్మా, సార్ బిజీగా ఉంటారని. నువ్వు చేసిన తప్పుకి అందరం శిక్ష అనుభవిస్తున్నావు. కొంచెం కూడా బ్రెయిన్ లేదు రాతోడు. మీ వల్ల అనవసరంగా నేను ఇరుక్కుపోయాను. నేను ముందే పని మానేసుంటే ఇప్పుడు ఇలా నా ప్రాణాల మీదకి వచ్చేదే కాదు. నువ్వు నోర్మై. చెక్కు వరిస్తే వాళ్ళు కాల్చి పారేస్తారు. కాసేపు సైలెంట్గా ఉండు. ఏదో ఒకటి చేసి అమర్ మనల్ని కాపాడుతాడు. హే, ఎక్కడ ఆపకు, సీదా మన ప్లేస్కి పోనివ్వు. వాట్? ఆల్రెడీ మీ ఫ్యామిలీని కిడ్నాప్ చేశారా? ఎస్ సార్, చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల మా ఫ్యామిలీ ఆ గ్రూప్కి దొరికిపోయారు. కాసేపట్లో వాళ్ళ లీడర్ ఫోన్ చేసి డిమాండ్స్ చెప్తాడని చెప్పారు. ఛా, ముందే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నా ఇలా దొరికిపోయావేంటి అమర్? నో ప్రాబ్లం సార్, నేను మన బెటాలియన్ని తీసుకొని చెక్ చేస్తాను. గో హెడ్. సార్, టెర్రరిస్ట్ లీడర్ లైన్లో ఉన్నాడు. అమరేంద్ర సార్తో మాట్లాడాలంట. ప్లీజ్ ఇట్ నౌ. హలో లెఫ్టినెంట్ జనరల్ అమరేంద్ర, హౌ ఆర్ యూ? నా ఫ్యామిలీని ఎందుకు కిడ్నాప్ చేశావు? మా వాళ్ళని నువ్వెందుకు జైల్లో పెట్టావు? రేయ్, వాళ్ళని షూట్ చేసి చంపనందుకు సంతోషించు. వాళ్ళని నువ్వెందుకు చంపలేదో నాకు తెలుసు అమరేంద్ర. వాళ్ళ ద్వారా మా గ్యాంగ్ సీక్రెట్స్ తెలుసుకొని నన్ను పట్టుకోవాలని ప్లాన్ చేశావు. అదంత ఈజీ కాదు. రేయ్, వాళ్ళు దొరికారు కదా, త్వరలో నువ్వు దొరుకుతావు. నన్ను పట్టుకోవడం నీ వల్ల కాదు. ఇప్పుడు నీ ఫ్యామిలీ నా చేతుల్లో ఉంది. ఇక్కడ ఎవ్వరూ ఏం చేయడానికి లేదు. రేపటి వరకు అందరూ నోరు మూసుకొని కూర్చోండి. సారీ మనోహరి, నీకు ఆయన మీద ఎంత ప్రేమ ఉందో చెప్పాలనుకున్నా. కరెక్టే, కానీ రాంగ్ టైంలో చెప్పావు బాగే. అందుకే సారీ చెప్పాను. ఏయ్, సైలెంట్గా ఉండండి. సార్, కాల్ వస్తుంది సార్. కనెక్ట్ చేయి. ఈసారి నేను మాట్లాడతాను. ఓకే సార్. హలో అమరేంద్ర. అమరేంద్ర కాదు, తన బాస్ను మాట్లాడుతున్నాను.
తనెక్కడా? నా పక్కనే ఉన్నాడు. నా కోసం వెతకట్లేదా? లేదు, నీ డిమాండ్స్ అన్నింటికీ మేము ఒప్పుకుంటున్నాం. ఒప్పుకోకపోతే తన ఫ్యామిలీని చంపుకుంటారా? అమర్ ఫ్యామిలీ సేఫ్గా ఉంది కదా? అది అమర్ చేతుల్లోనే ఉంది. మమ్మల్ని వెతికే ప్రయత్నం చేయకుండా మేము చెప్పింది చేయండి. రేపు ఉదయం 9 గంటలకి ఫోన్ చేసి లొకేషన్ చెప్తాను, అక్కడికి మా వాళ్ళని తీసుకురండి. మీ వాళ్ళని రిలీజ్ చేయడానికి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేస్తున్నాం. రేపు ఉదయానికల్లా వాళ్ళు రిలీజ్ అవుతారు. మీరు చెప్పిన స్పాట్కే తీసుకుని వస్తాం. వెరీ గుడ్. మాకొక హెలికాప్టర్ కూడా కావాలి. ఏ? ఎందుకు? మేము సేఫ్గా వెళ్ళడానికి. ఇప్పటికిప్పుడు హెలికాప్టర్ కావాలంటే ఎలా? నేను ఇప్పటికిప్పుడు కావాలి అంటం లేదు, రేపటికి అరేంజ్ చేయమంటున్నాను. కాదని పిచ్చి పిచ్చి వేషాలు వేశారో నా దగ్గర ప్లాన్ ఏతో పాటు ప్లాన్ బి, ప్లాన్ సి కూడా ఉన్నాయి. మేం చెప్పింది కాకుండా మీరు వేరే ఏం చేసినా మేం పట్టుకున్న బందీల్లో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలరు. ఓకే, మీకు కావాల్సింది అరేంజ్ చేస్తాం. నాది గ్యారంటీ. రేపు కాల్ చేస్తా. సార్ ఏంటి సార్ ఇది? వాడలా గొంతమ్మ కోరికలు కోరుతుంటే అన్నిటికీ ఓకే అంటున్నారు. చూడమర్, నీ ఫ్యామిలీ వాళ్ళ చేతుల్లో ఉంది. సార్ వాళ్ళు చెప్పింది చేయడం తప్ప మనకు వేరే ఆప్షన్ లేదు. అది కాదు సార్. చూడు, ఇది నేను హ్యాండిల్ చేస్తాను. ఈ ఆపరేషన్లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు. సార్ నీ ఫ్యామిలీని సేఫ్గా అప్పగించే బాధ్యత నాది. సార్ నాట్ అబౌట్ మై ఫ్యామిలీ సార్. ఆ టెర్రరిస్టులని వదిలేయకూడదు. వాళ్ళని చాలా కష్టపడి పట్టుకున్నాం. ఐ నో అమర్, బట్ వాళ్ళని వదిలిపెట్టక తప్పదు. సార్ నాకు అర్థమైంది అమర్, బట్ నువ్వు దూరంగా ఉండాల్సిందే. ప్లాన్ బి, ప్లాన్ సి అంటున్నారు ఏంటి బాస్? మన వాళ్లతో ఎస్కేప్ అవ్వడం ఒకటేగా మన ప్లాన్. లేదు, అమరేంద్రకి ఒక గట్టి గుణపాఠం కూడా చెప్పాలి. ఏంటి బాస్ అది? రేపు నువ్వే చూస్తావుగా.